నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ E96 టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు నిపుణులు మడుగుల శివప్రసాద్ గురూజీ. నమస్కారం గురూజీ. ఆశీర్వచనం తల్లి. గురూజీ, మనకి రెండవ భోగి పండుగ తర్వాత రెండవది మకర సంక్రాంతి. మకర సంక్రాంతి గురించి కొంచెం వివరంగా వివరించగలరా? తప్పకుండా తల్లి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మకర సంక్రాంతి పండుగ గురించి మనం తెలుసుకోవాలి అని చాలా విశేషం. అందరికీ తెలుసు, ఎప్పుడు సంక్రాంతి పండుగ వచ్చినా మనకు తెలియదని కాదు, కానీ మళ్ళీ ఒక్కసారి మనము నెమర వేసుకోవటం అనేటువంటిది మనకు ఆనందదాయకమైనటువంటి విషయము. కాబట్టి ఇంకా తెలియని పిల్లలు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు అనేటువంటి సృహద్భావముతో మనము చెబుతూ ఉండేటువంటి విషయం ఇది. సంక్రాంతి పండుగ అనంగానే ఏమిటి మనకు గుర్తొచ్చేది? గంగిరెద్దులు, తర్వాత ఇంటి ముందు లోగిళ్లలో మంచి రకరకాల ముగ్గులు, గొబ్బెమ్మలు, ఎద్దులకు అలంకారము, ఇంటి ఇల్లిపాదులు, ప్రతి ఇంట కోలాహలముగా. మామూలుగా ఎక్కడైనా సమాజంలో పెళ్లి జరుగుతుంది అంటే ఎవరో ఒకరింటి ముందు మాత్రమే పెళ్లి పందిరి వేయడం అనేది జరుగుతుంది. కానీ సంక్రాంతి పండుగ అనేటువంటిది వచ్చింది అంటే ఇది ఇంటింటా పండుగ. దేశానికి వెన్నెముక అయినటువంటి ప్రాణాధారభూతమైనటువంటి రైతుల యొక్క పండుగ ఇది. రైతుల యొక్క పండుగ అంటే సేద్యము చేసుకొని పండించేటువంటి రైతుది మాత్రమే కాదు, రైతు పండించినటువంటి ధాన్యాన్ని తినేటువంటి ప్రతి వాడికి పండుగే. అది కదా మనం గ్రహించాలి. అందుకు కదా అన్నదాత సుఖీభవ అంటే ఏదో హోటల్లో తిన్నాము, హోటల్ సర్వర్ మనకు పెట్టాడు కాబట్టి మనము అన్నదాత సుఖీభవ అని అంటున్నాము అని కాదు. వాళ్ళు తెచ్చేటువంటి బియ్యము కానీ పండినటువంటి ధాన్యం ఏదైనా సరే, ఉప్పు పప్పు చింతపండు ఏదైనా పండించేటువంటి రైతు దగ్గర నుంచి రావాల్సినటువంటిది. అటువంటిది ఆ రైతుకు మనము అన్నదాత సుఖీభవ అని చెప్పాల్సినటువంటిదని చెప్పుకుంటాం. అలాగే మకర సంక్రాంతి పండుగ అని అనంగానే లోగిళ్ళంతా కూడా చాలా శోభాయమానముగా ఉండి ఇంటికి అల్లుళ్ళు రావటము, లేదా బావా మరదళ్ళు మామూలుగా తమాషాలు చేసుకోవటము, ఇంటికి కొత్త అల్లుళ్ళు వస్తే పిండి వంటలు, రకరకాల పిండి వంటలు, బంధువులు, స్నేహితులు, స్వజనులు, ఆత్మబంధువులు, శ్రేయోభిలాషులు అందరూ వస్తారు ఊర్లోకి. ఈ పండుగ అనంగానే ఎక్కడెక్కడి వాళ్ళు వస్తారు, విదేశాల నుండి వచ్చేటువంటి వాళ్ళు కూడా వస్తారు. రాలేని వాళ్ళు విదేశాల్లోనే అయ్యో పోలేకపోయామే అనేటువంటి అభిప్రాయంతో ఎక్కడి వాళ్ళు అక్కడే చేసుకోవటము కూడా ఆనవాయితీ. కానీ ఎవరూ ఈ పండుగను వదిలిపెట్టరు, అలా సంతోషముగా చేసుకుంటారు ఈ పండుగను. అయితే మకర సంక్రాంతి పండుగ అని అనంగానే ధాన్యము ఇంటికి వచ్చేటువంటి సమయము. ధాన్యలక్ష్మి మనకు అష్టలక్ష్ములలో మహా ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి ఇంటికి రావటం అనేటువంటిది కళ్ళంలో అందరూ కూడా రైతులు ధాన్యాన్ని అంతా రెడీ చేసి మూటలు కట్టి ఎద్దులకు అలంకారము చేసి, ఎద్దుల బండికి అలంకారము చేసి, ఇంట్లో అంతా కూడా ఆవు పేడతో అలికి ఇంటి ముందు పంచరంగుల చూర్ణంతో రకరకాల రంగులతో ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి, ఆ గొబ్బెమ్మల మీద కూడా పూలు పెట్టి అప్పుడు ధాన్యలక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించడం అనేటువంటిది జరుగుతుంది. అందుకని ఆ ధాన్యలక్ష్మి ఇంటికి వస్తే వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి వాళ్లకు ఆ ధాన్యాన్ని కొలవటము, పండుగ పూట ఇంటికి వెళ్ళి అందరూ సంతోషంగా పిల్లా పాపలతో తినండి అని చెప్పటము. అలాగే ఆవు మామూలుగా పేడతో చేసినటువంటి నుగ్గులు ఉంటాయి. అంటే అవి మామూలుగా ఎండిపోయినటువంటి ఇదంతా తయారైతే ఆ నుగ్గులతో మనం ఏం చేస్తాము అంటే ఆవు పిడకలు, ఆ పిడకలతో మనము ఒక కొత్త కుండ పెట్టుకునేసి మనము నివేదన చేస్తాము. కొత్త బియ్యము, కొత్త బెల్లము అన్నీ కూడా కలిపి ఆ నివేదన చేసినటువంటిది ఏదైతే మనము రవి సంక్రమణము అని మాట్లాడుతున్నామో ఆయన నారాయణమూర్తి కదా,
ప్రత్యక్ష నారాయణమూర్తి కదా మరి సూర్యుడు. అందువలన ఆ సూర్యుడికి ఈ యొక్క నివేదన ఇచ్చినట్టుగా చేసి తర్వాత అందరూ ప్రసాదముగా తీసుకోవటం అనేటువంటిది కూడా జరుగుతుంది మకర సంక్రాంతి పండుగ రోజు. అందుకని కోలాహలముగా గంగిరెద్దుల వాళ్ళు వస్తారు. గంగిరెద్దుల వాళ్ళు ఎవరయ్యా? శ్రీమన్నారాయణుడే కదా. గంగిరెద్దు వాడి వేషం వేసుకుని వచ్చి గజేంద్ర మామూలుగా గజేంద్రుడు కదా ఆయన పరమేశ్వరుడిది ఆత్మలింగము లోపల పెట్టుకున్నప్పుడు గంగిరెద్దు వేషములోనే కదా వచ్చి పరమేశ్వరుడిని మళ్ళా బయటికి తీసుకోవడం అనేటువంటిది జరిగినది. అదందరికీ తెలిసిన విషయం కదా. అలా గంగిరెద్దుల వాళ్ళు వస్తారు. ఎందుకు వాళ్ళని ఏమంటాము అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వామి స్వరూపము అని. హరిదాసులు వస్తాడు. ఆ హరికి దాసుడు, దాసానుదాసుడైనటువంటి హరిదాసు. అందుకని ఆ హరిదాసు కూడా ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క దాసుడు కాబట్టి హరిదాసు వస్తే దైవం మానుష రూపేణ అని. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అనేక రకాల రూపముతో మన ఇంటికి వస్తాడు. అభ్యాగతో స్వయం విష్ణు అన్నాడు కాబట్టి అలా వచ్చిన వాళ్ళు సాక్షాత్తు విష్ణుమూర్తితో సమానము అని శాస్త్రము చెప్పబడుతున్నది. మనమేమనుకుంటామంటే ఏదో ఇంటికి అడగడానికి వచ్చాడు అని తక్కువ చూపుతో చూస్తాం. అలా చూడకూడదు. పూర్వం ఎవరు చూసేవాళ్ళు కాదు. రాగానే ఆ ధాన్యంలో కొంత ఒక 5 దోసెళ్ళు కానీ 11 దోసెళ్ళు కానీ అలా కొన్ని దోసెళ్ళు మన హరిదాసుకు వేయటం అనేటువంటిది సాంప్రదాయం. అలా వేస్తే వేసినంత 1000 రెట్లు మళ్ళా మనకు సిరి మనకు అనుగ్రహిస్తుంది అని దాని యొక్క సారాంశము. అలా గంగిరెద్దులు, కోలాహలము, ఇంటికి బంధువులు రావటము, పిండి వంటలు చేసుకోవడము, సంక్రాంతి పండుగ అంటే ధాన్యలక్ష్మిని మనము చాలా ఇదిగా చూసుకోవడము, ఇవన్నీ కూడా ఈ పండుగ విశేషాలలో భాగమే అని తెలియజేస్తూ జయోస్తు. చూశారు కదండి, మకర సంక్రాంతి గురించి చాలా చక్కగా వివరించినారు మన గురువు గారు. ఆశీర్వచనం తల్లి.